సో అందరికి తెలుసు కదా, భాయ్ బర్త్డేకి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. బాలీవుడ్ లో ఎవ్వరూ బ్రేక్ చేయనటువంటి రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఎప్పటికైతే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలంటే 1000 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. దాదాపుగా 980 కోట్ల ప్లస్ అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది, ఓన్లీ హిందీలో మాత్రమే. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇప్పట్లో అవ్వద్దు. మళ్ళీ ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే భావి వల్లనే అవుతుంది. పుష్ప 3 కావచ్చు, ఇప్పుడు వచ్చే మూవీ కావచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ గారి బర్త్డే రోజున మనకు మంచి అప్డేట్ అయితే వస్తుంది. అట్లే గారి కాంబినేషన్ లో ఒక సినిమా అన్నారు కదా, సో ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ అన్నారు. మరి ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ కానీ, ఇటు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కానీ, ఇలా 2 సినిమాల అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మెయిన్ గా అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. అట్లీ డైరెక్షన్ అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాగే అనిరుద్ మ్యూజిక్ అండ్ ఇటు ఐకాన్స్ అల్లు అర్జున్, ఇలా ముగ్గురు తోపులు అయితే ఉన్నారు. మరి ఈ ముగ్గురు తోపులు కలిస్తే ఒక సునామీనే. మరి సినిమా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరి సినిమా అనౌన్స్మెంట్ లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. సినిమా మినిమం 1000 కోట్ల బొమ్మ, 1001 రూపాయి తగ్గదు, అంతకు మించి అయితే కలెక్ట్ చేస్తుంది. అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్ లో 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ కాన్సెప్ట్ ని, ఈ కంటెంట్ ని ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయనటువంటి కాన్సెప్ట్ అని అంటున్నారు. మరి నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ వస్తే మాత్రం 1000 కోట్ల బడ్జెట్ పెట్టి మంచి సినిమా తీస్తే మాత్రం ఇది కూడా 2000 కోట్ల బొమ్మ, అంతకు మించి కూడా కలెక్ట్ చేస్తుంది. ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ 2 కూడా పాన్ ఇండియా మూవీస్. ఈ 2 కనుక హిట్ అయితే అల్లు అర్జున్ రేంజ్ ఒక రేంజ్ లో ఉంటది. ఇక మొత్తం భాయి హవానే నడుస్తుంది. సో ఈ 2 సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఈగర్ వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ మన అల్లు అర్జున్ గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే. ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీడియో చూస్తారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.